प्रदक्षिण नमस्कारान् భాగంగా ఉన్న సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాలు అంటే క్లాసికల్ డాన్సెస్, వేదాంతం, భక్తి మరియు లయల కలయిక. ఇవి భారతీయ పురాణ ఇతిహాసాలు ప్రదర్శిస్తూ శారీరక కదలికలు మరియు ముఖ కలయికలు ద్వారా కథలు చెప్పే అత్యంత ప్రాచీనమైన కళారూపాలు వీటి ముఖ్యమైన విశిష్టత. సాంస్కృతిక నృత్యాలు అంటే కల్చరల్ డాన్సెస్ మన సాంప్రదాయం, చరిత్ర మరియు భావోద్వేగాలను ప్రతిబింబించే జీవన కళలు. ఇవి కేవలం వినోదం మాత్రమే కాకుండా మన మూలాలను కాపాడే వారసత్వం, సంపదని అనుకోవచ్చు. తరతరాలుగా నృత్యాల ద్వారా ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సామాజిక జీవన విధానాన్ని మనం నృత్యాల ద్వారా చూపించవచ్చు. అలాగే శారీరక మానసిక ఆరోగ్యం పడేది. అంటే ఎలా అంటే నృత్యం అనేది ఒక చక్కని వ్యాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను. స్వాగతం ఎక్స్ చైర్మన్ గారు, మున్సిపల్ శ్రీ విజయపురం పుష్పపుష్పాన్ని లలిత థ్యాంక్ యూ సార్. కాస్త ఆలస్యమైంది అయినప్పుడు కూడా మీరు ఈ వేదిక అలంకరించినందుకు సంతోషం. మనం ఈరోజు కళావేద నాట్యశాస్త్రాన్ని అనే అకాడమీని శుభారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా నాట్యం గురించి మనం తెలుసుకుందాం. నాట్యం అనేది మన అందరికీ ఎంత అవసరం, దానివల్ల ఏంటి అనేది మన కథ అంటే చెప్పబోయే అంటే ఒక కథ చెప్పాలంటే కూడా దాన్ని నోటి ద్వారా కాకుండా ఒక కథ చెప్పాలంటే నార్మల్గా అయితే మనం మామూలుగా నోటి ద్వారా చెప్తే ఎవరైనా అర్థమవుతుంది. కానీ ఈ కళ, ఈ నాట్య శాస్త్రం అలాంటిదంటే ఒక కథను కూడా నాట్యం ద్వారా మొత్తం ప్రదర్శించుకోవడం మనం చేయవచ్చు అనేసి మన పూర్వీకులు ఎంత గొప్ప ఆలోచనతో ఆ నృత్యాన్ని ఎంత బాగా ఆలోచించి వారికి నమస్కారం. అలా సభకు నమస్కారం. సభగా చెప్పాలంటే మనం శివతాండవం చూసాము. ఈ నాట్యం అక్కడి నుంచి పుట్టింది. పరమశివుడు శివతాండవంలో అతను వేసే నాట్యం ఇంకా చెప్పాలంటే మనకి వేరే అక్కడి నుంచి మనం ప్రారంభించుకోవాలి. అతను నటరాజ స్వామి కాబట్టి ఆ విద్య అక్కడి నుంచి మనకు ప్రారంభమైంది. అదే విద్య ఈ రోజు వరకు కూడా ఇలాంటి విద్యార్థుల ద్వారా కొనసాగుతుంది. ఇంకా ఇలాంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏంటంటే విద్యా సమయంలో విద్య తీసుకుంటూ తర్వాత యోగా అని ఇలాంటి నాట్యాలు కానీ ఇలాంటి దాంట్లో కానీ, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అవయవాలకు కానీ ప్రతి ఒక్క విషయంలో, ఎందుకంటే తల్లిదండ్రులు ముందుగా చేసుకోవాలి ఈ సమయం దీనికోసం ఒక గంట ఎక్కడికి వస్తాం అంటే, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే దృష్టిలో ఉంటాం. ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తాం, లేదా ఇంకొక సబ్జెక్ట్ కోసం ఇంకొక అభ్యాసం చేయాలి అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా దానికోసం ఇప్పుడు క్లాసెస్ చదివాం, క్లాసులు చెప్పిన వెంటనే మర్చిపోం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దానికోసం అరగంట గంట ప్రాక్టీస్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏంటంటే ఉదయం నుండి ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ప్రతి ఒక్క అంటే బాలిక కానీ బాలిక కానీ లేదంటే ఉద్యోగస్తుడు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో సమయం వృధా కాకూడదు.
సమయం వృధా అయిందనుకోండి, ఏవేవో చెత్త ఆలోచనతో మనిషి జీవితం అలాగా చెడు పెరుగుతుంది తప్ప దానివల్ల మంచితనం మనం రాదు. మనిషి ఎప్పుడు కూడా ఈ పని తర్వాత ఈ పని ఒక ప్లానింగ్ చేసుకోవాలి. తెల్లవారు సాయంత్రం వరకు కూడా ఈ పని చేసుకుంటూ, ఈ పని తర్వాత ఈ విద్య తర్వాత ఇంకోటి ఇలాగ అభ్యాసిస్తూ అతను ఆటలో పాటలు అన్నింటిలో కూడా పాల్గొనాలి. అలా పాల్గొన్నప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇలాంటివి ఏ వ్యవస్థలో ఎవరికి అవసరమో వాళ్ళే ఉపయోగిస్తారు తప్ప మిగతా వారికి వృధాగా నడదు. కాబట్టి చాలా మంచి ఆలోచన రాజేశ్వరి గారికి, తర్వాత ఇక్కడ ఆలయ ప్రముఖులకి మొత్తం ఇలాంటి అవకాశం ఇచ్చి ఈ విధంగా నడిపించినందుకు. ఎందుకంటే ఆ ఆలయంలో ఏమేమి ఉండాలో అవి ఇక్కడ ఉండాలి. అలాంటి విషయాల్లోన చాలా ప్రోత్సహిస్తున్నారు మన ఈశ్వర గారు కానీ, ఇలాంటి మన ఈ విషయాల్లో మా ఆశలు కానీ, వ్యాయామం కానీ, మా సంస్థ కౌన్సిలర్ గారు కానీ, మా అంటే చెప్పాలంటే ప్రతి ఒక్క విషయంలో మంచిని ప్రోత్సహించే వాళ్ళని తప్పకుండా సమాజం గౌరవిస్తుంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకొక దృష్టి రావాలి, సమాజ అభివృద్ధి కావాలని మేము నిలబెట్టుకుంటాం. ఈ పిల్లల్లాగే మరి ఇంకా చెప్పలేము, అంటే ఇంత ముందే చాలా చక్కని విషయాలు మాతో పంచుకున్నారు, సంతోషం. అలాగే ఈ సందర్భంగా నేను వార్డ్ నెంబర్ 2 కౌన్సిలర్ గారు శ్రీ సుమిశ్రా గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పండిత్ గారిని మెయిన్ ఆయన ఆశీర్వాదం ఉండాలి, అందరికీ ఆశీర్వాదం ఉండాలి. అలాగే మన శ్రీని పండిత్ గారి ఆశీర్వాదం కూడా ఉండాలి. మన లక్ష్మణ్ సార్ కూడా ఉన్నాము, ఆయన ఆశీర్వాదం పిల్లలు ఉండాలి. అలాగే రాజేశ్వరి గారు అకాడమీ పెట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ కూతురు చూసాం, ఆల్రెడీ నేషనల్లోకి వెళ్ళారు, మెడల్స్ ఇచ్చారు. మీ స్టూడెంట్స్ కూడా అలాగే అందులో మెడల్స్ తీసుకురావాలని కోరుకుంటున్నారు. మీ అమ్మాయికి ఎలాగో నేర్పారో అలాగే వాళ్ళు కూడా నేర్పండి. వాళ్ళు ఆ లెవెల్లో వెళ్ళినా సరే ఇదే మేము కోరుకున్నాను. మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము, మేము చేయగలిగిన మేము చేస్తాము. నిజంగా చెప్పాలంటే నృత్యం కూచిపూడి మన ఆంధ్ర అంతే తెలుసు, కూడా తెలియదు. కాకపోతే మీ అమ్మాయిని చూశాను, అప్పుడు అర్థమైంది నృత్యంలో ఏముంది, యాక్టింగ్ అంతా కళ్ళు తెలుసు. అదే అప్పుడు చూసాం, ఎందుకంటే మేము ప్రోగ్రాంలో కూర్చుంటాం కాబట్టి డైరెక్ట్ ఎదురు ఫేస్ డైరెక్ట్ చూస్తాం కాబట్టి అప్పుడు మాకు అనుభవం ఈ నృత్యంలో అన్ని ఎక్స్ప్రెషన్స్తో తెలిసిపోతాయి. అలాగే అందరికీ నేర్పండి, ఇదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.